తెలుగులో సినిమాకి పనిచేస్తారనుకున్న ప్రతిసారి హ్యాండ్ ఇస్తూ ఉంటారు ఏఆర్ రెహమాన్ గారు. ఇంతకుముందు 'సైరా' సినిమాకి మొదటగా మ్యూజిక్ డైరెక్టర్ అనుకుంది ఏఆర్ రెహమాన్ గారిని. మరి అది ఏమైందో తెలీదు. ఆయన సడెన్‌గా తప్పుకున్నారు. అలాగే కొన్ని సినిమాలకు కూడా ఆయన ముందుగా అనుకున్నారంట. కానీ చివరి వరకొచ్చేసరికి ఆయన తప్పుకుంటున్నారంట. రీసెంట్ ఏఆర్ రెహమాన్ గారు 'బుచ్చిబాబు' గారు, 'రామ్ చరణ్' గారి సినిమాకైతే వర్క్ చేస్తున్నారు. ఇంతకుముందు జరిగిన పూజ సెరమనీకి కూడా ఆయనొచ్చారు. అలాగే 'బుచ్చిబాబు' గారు కూడా ఆయన్ని కలవడం కోసం దుబాయ్ కూడా ఎళ్ళేసొచ్చారు. సినిమాకి సంబంధించి ఇప్పటికే 3 పాటలకు పైనే సిద్ధం చేశారంట ఏఆర్ రెహమాన్ గారు. తాజాగా వినిపిస్తున్న రూమర్స్ ప్రకారం బుచ్చిబాబు గారి సినిమాకి పనిచేస్తున్న ఏఆర్ రెహమాన్ గారు కూడా ఈ సినిమా నుంచి తప్పుకున్నారని, రెహమాన్ గారి ప్లేస్‌లో దేవిశ్రీ ప్రసాద్ గారిని తీసుకున్నారని గత 3, 4 రోజుల నుంచి అయితే రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. దీని మీద కొన్ని ఫ్యాన్ వార్స్ కూడా జరుగుతూనే ఉన్నాయి. లేటెస్ట్ న్యూస్ ప్రకారం ఏఆర్ రెహమాన్ గారు బుచ్చిబాబు గారి సినిమాతోనే పనిచేస్తున్నారంట. ఆయన సినిమా నుంచి తప్పుకోలేదంట. అలాగే ఇప్పుడు ఆయన ఫోకస్ మొత్తం ఈ సినిమా మీదే పెట్టారని, పూర్తి వరకు ఫినిష్ చేసి తన బెస్ట్ ఇస్తానని మాటిచ్చారంట ఏఆర్ రెహమాన్. మరి చూద్దాం. ఇప్పటికైనా తెలుగులో ఒక బ్లాక్ బస్టర్ ఆల్బమ్